బ్రేకింగ్ న్యూస్. ప్రార్థనల సందర్భంగా పాస్టర్ షాలెం రాజు మల్లెపూలు గురించి, మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు, మల్లెపూలు అమ్మే వ్యాపారి గురించి మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను విమర్శించే విధంగా ఉన్నాయి, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి, మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ మహిళల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడటానికి షాలెం రాజు స్నేహితులు డానియల్ మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మనం షాలెం రాజుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన కూడా లైవ్లోకి తీసుకోవడానికి. అలాగే షాలెం రాజు మాట్లాడిన మాటలు వివాదాస్పదం, మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అంటున్నారు కృష్ణకుమారి, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న మీరు షాలెం రాజు మాటల గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? ఆయన మహిళలను విమర్శించాడు అని అనుకుంటూ ఉన్నారా? మల్లెపూలను విమర్శించాడు అని అనుకుంటూ ఉన్నారా? ఆయన మాటలను మీరు సమర్థిస్తున్నారా? షాలెం రాజు మాటలను మీరు వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు అడిగే క్వశ్చన్స్ కూడా డానియల్ని అడుగుతాను, డానియల్తో మాట్లాడతాను. షాలెం రాజుతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అంతకంటే ముందు ఒక్కసారి మీకు షాలెం రాజు మాట్లాడిన మాటలు వినిపిస్తాను. ఆ తర్వాత విన్న తర్వాత డానియల్ అండ్ కృష్ణకుమారి గారు ఇద్దరితోనూ మనం మాట్లాడదాం. ఒకసారి షాలెం రాజు మాటలు విందాం. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. అడ్డదిడ్డంగా మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటం మొదలైన దగ్గర నుంచి కూటం అయిపోయి అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు, ఇక మళ్ళా కనపడలా మధ్యలో. ఎస్, షాలెం రాజు మాట్లాడిన మాటలు మీరు విన్నారుగా. ఒక మల్లెపూలు అమ్ముకునే వ్యాపారి ఒక చర్చి దగ్గరికి వస్తారు. ఆ చర్చి ముందు అతను మల్లెపూలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ అమ్ముకుంటే ఎవరు కొనరు అని చెబుతారు. ఆ తర్వాత కూటమి అయిపోతుంది, అందరూ బయటకు వెళ్ళిపోతుంటే ఎవరు మల్లెపూలు కొనలేదు. ఎందుకు కొనలేదు అని ఆ వ్యాపారి అడిగితే ఈ స్త్రీలు నడవడిక సరిగా కలిగిన స్త్రీలు, బజారు స్త్రీలు కాదు, నీతి కలిగిన స్త్రీలు అంటూ ఆయన సమాధానం ఇచ్చారు అని షాలెం రాజు అన్నారు. అంటే మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు స్త్రీలు అనే ఉద్దేశమా షాలెం రాజు గారు మీది? మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు నడవడిక సరిగా లేని స్త్రీలు అనే ఉద్దేశమా షాలెం రాజు గారు మీ ఉద్దేశం? మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు నీతి లేని స్త్రీలు అని మీరు చెప్పదలుచుకున్నారా షాలెం రాజు గారు అని మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు విమర్శిస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి డానియల్, షాలెం రాజు స్నేహితులు డానియల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. అలాగే కృష్ణకుమార్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. డానియల్ గారు నమస్తే. నమస్తే సార్. మొదటగా నేను షాలెం రాజు గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఓకే సార్. మొదటగా నేను షాలెం రాజు గారి ఆయన దగ్గర బాప్తిసం పొంది ఆయన ద్వారా పాస్టర్గా అభిషేకించబడిన దైవజనులను. ఓకే. అలాగే నేను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJAC అనే సంస్థకు 8,000 మంది పాస్టర్లు ఉండడానికి జాతీయ అధ్యక్షుడిని. అయితే మీరు చూపించిన వీడియోలోనే అదే స్త్రీలు అనేది ఒక హైందవ స్త్రీల్లోనో లేదా ముస్లిం స్త్రీలోనో క్రైస్తవ లేరు, స్త్రీలు ఎక్కడున్నా స్త్రీలే. స్త్రీ ముందు, మతం తర్వాత. అయితే దైవజనులు షాలెం రాజు గారు వారి చర్చిలో
ఓపెన్ కాదు, చర్చిలో చెప్పినప్పుడు ఆ మాటలు విన్న వేల మంది స్త్రీలు చప్పట్లు కొట్టారు. ఆ వేల మందిలో కూడా పూలు పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు లేరు, పూలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, పూల వ్యాపారులు కూడా ఉన్నారు. మొదటి గమనించాలి. అక్కడ దాదాపు ఒక 40-50 వేల మంది ఆ క్రౌడ్ ఉంటారు. ఈ క్రౌడ్ లో ఇండోర్ లో చెప్పిన మాట, అందులో అందరూ క్రైస్తవ స్త్రీలే లేరు. మొదటిది గమనించాలి. అందులో ముస్లిం క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, హైందవ స్త్రీలు ఉన్నారు, ఇతరాత్రమైన స్త్రీలు, గౌరవ స్త్రీలు అందరూ ఉన్నారు. వారందరూ కూడా హర్షించి చప్పట్లు కొట్టారు. ఇది నా మొదటి క్లారిఫికేషన్. రెండోది, నేను దీనికి మీకు వివరణ ఇచ్చే ముందు ఒక చిన్న వీడియో మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దయతో మీరందరూ కూడా ఇది చిత్తగించి మీరు కూడా దీన్ని యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూగు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు, విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. దివ్య బలి పూజ అంట మేరీకి. చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్కాయలు బలిస్తారా ఏంటి తీసుకెళ్ళి అక్కడ మేరీకి? ఓకే, కొంచెం అందులో బూతులు ఉన్నాయి. ఓకే, ఆడియో మాట్లాడండి. ఇదే వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్ పెడితే ఇంతవాటికి శాటిలైట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, లేదా సోషల్ మీడియాలో న్యూ వరల్డ్ ఎవరు స్పందించలేదు. ఓకే, ఎవరు మాట్లాడినా ఇంకోటండి, దయతో వినండి. ఇది ఇతను చెప్పుకునే మాట. ఇది మూడవది. ఓకే, మీరు ఆ వీడియోస్ నాకు పంపించండి, ఎందుకంటే క్లారిటీ రావట్లేదు. సమయం ఇవ్వండి. డానియల్ గారు, క్లారిటీగా రావట్లేదు ఆడియో. అంటే ఇప్పుడు వీళ్ళందరి యొక్క ఇంటెన్షన్ ఏమిటాయంటే, ఒకటి, మరిమ తల్లి గారు, ఇది ఎప్పుడు వీరు షాలేం రాజు గారు మాట్లాడక ముందు పెట్టిన వీడియో. మరిమ గారు ఎవరు పెట్టారు? పెట్టిన వ్యక్తి ఎవరు? హిందూ జనశక్తి, శివశక్తి సంస్థకు సంబంధించిన సభ్యులు. ఓకే, మొదటిది చూపించింది. రెండో వీడియో చూపించింది రాధా మనోహర్ దాస్. బైబుల్ ని లా బైబుల్ అని చెప్పి, మరిమ గారిని లా అని చెప్పి దూషించాడు. మూడోది కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి అన్నాడు, బైబుల్ ని కాళ్ళ కిందేసి తొక్కండి, ముచ్చపోయండి అన్నాడు. నాలుగోది కరుణాకర్ సుగుణ మాట్లాడుతూ, సార్ ఒక్కడే. నాలుగోది, బైబుల్ దేవుడు అతని కాలు కొట్టుకోవాలంట. బైబుల్ దేవుడు డ్యూటీ అంట వీడి పిల్లాన్ని వాడి దగ్గరికి, వాడి పిల్లాన్ని వీడి దగ్గరికి పెట్టాలంట. అనంతపురం పాస్టర్ నా దగ్గర పడుకోబెట్టమని కరుణాకర్ సుగుణ అని మాట్లాడు. ఇప్పుడు ఇది ఇంకొకటి ఉంది, ప్లీజ్ అండి, ఇదొక్కటి నేను చూపించి లైన్ లోకి వస్తా. ఓకే, ఆడియో సరిగ్గా రావట్లేదు. డానియల్ గారు, నాకు అర్థమైంది మీరు ఏం చెప్పాలనుకున్నారు. నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా. ఓకే, నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా. డానియల్ గారు, నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తా. ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకొక మతం వారు ఎవరు కామెంట్స్ చేసినా, ఒకరి ప్రార్థించే నమ్మే దేవుని విమర్శిస్తూ ఇంకొకరు ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అది తప్పు, మేము ఖండిస్తాం. హిందువులు క్రిస్టియన్స్ పై చేసినా, క్రిస్టియన్స్ హిందువులపై చేసినా, ముస్లిమ్స్ హిందువులపై చేసినా, హిందువులు ముస్లిమ్స్పై చేసినా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్పై చేసినా, ఇలా ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోండి, ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోండి, ఎవరి దేవుణ్ణి వారు ప్రార్థించుకోండి.
సో వేరే మతస్థులు ప్రార్థించే దేవుణ్ణి విమర్శిస్తూ ఒక్క నిమిషం అండి, నేను మీకు కాదు మీరు లైన్లోనే ఉండండి. నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ. ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో ఇతర మతస్థులను కించపరిచే, ఉద్రేకపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా, పరమత అసహనానికి గురి చేసే వ్యాఖ్యలు ఎవరు చేసినా అవి శ్రేయస్కరం కాదు, అవి వెల్కమ్ చెప్పాల్సిన మాటలు కాదు, వాటిని స్వాగతించాల్సిన మాటలు కాదు. వాటిని ఖచ్చితంగా మతాలకు అతీతంగా మనుషులందరూ ఖండించాల్సినటువంటి మాటలు. ఓకే, నేను వాటిని కూడా డానియల్ గారు నేను అది కాదు అంటుంటా. ఓకే, వాళ్ళు ఏమన్నారు అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. కానీ నేను అడగాలనుకుంటున్నది, మీ దృష్టిలో మల్లెపూలు పెట్టుకునే మహిళలు ఏంటి? ఒకటండి, సాంప్రదాయంగా భర్త ముందు, కుటుంబం ముందు, సమాజం ముందు, సమాజం తలెత్తుకునే విధంగా, భారతీయ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా, ఆ స్త్రీ జాతికి విలువలు తెచ్చే ఆ కట్టు బొట్టు అలంకరణ దేన్నైనా మేము యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ కాళ్ళకి నమస్కారం కూడా చేస్తాం. అయితే మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు మీరందరూ దయతో గమనించండి, మీరు పూర్తి వీడియోని ఎందుకు చూపించట్లా? మొదట ఏమన్నారు, ఒక దైవజనులు ఒక ప్రసంగంలో ఇలా చెప్పాడు. మీరు అంటే అక్కడ క్లారిటీగా ఉంది. శాలిం రాజు ఏమన్నారంటే, వినండి, వేరే దైవజనులు ఇదిగో ఆయన చర్చి ముందు మల్లెపూలు పెట్టారంట. ఆ దైవజనుడు ఇక్కడ కొనరని చెప్పినా పెట్టాడంట. ఆ దైవజనుడు మళ్ళీ చర్చికి ప్రసంగం చేసి వస్తా యారా కొన్నారంటే కొనలేదండి అన్నారంట. అప్పుడు అన్నారు ఆయన, కొనర్రా, వాళ్ళు కొనరు. ఎందుకంటే విచ్చలవిడిగా ఆ పూలు పెట్టుకొని పిచ్చిగా బజార్లు తిరిగే వాళ్ళు కాదురా, వాళ్ళు పరిశుద్ధులు అన్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజార్ స్త్రీలా? వినండి, అదే వేరే దైవజనుడు చెప్పిన మాటను సంఘంలో చెప్పారు. మీరేం చేస్తున్నారు, డైరెక్ట్ శాలేం రాజు గారు అన్న మాటను అన్నా. ఓకే, ఇందులో నేను అంటున్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా బిగ్ టీవీ నుండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నాను నేను, ఏమిటయ్యా అంటే, స్త్రీలు పూలు పెట్టుకొని పిచ్చిగా విచ్చలవిడిగా బజార్లు అమ్మడి తిరగమని సమాజం ప్రోత్సహిస్తుందా? అంటే పూలు పెట్టుకునే తిరుగుతా, అది నో నేను దాన్ని ఖండిస్తున్నాను. పూలు పెట్టుకుని స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతారని ఇప్పుడు మేము చేసినదే కదా. ఇప్పుడు దైవజనుడు శాలేం రాజు గారు చెప్పింది ఏమిటి? ఒక దైవజనుడుగా బైబుల్లో చెప్పిన మాటలను బట్టి, వేరే దైవజనుడు చెప్పిన మాటలను బట్టి సమాజాన్ని మేలు సరైన స్పృహలో నడిపించాల్సిన ఒక మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ డానియల్ గారు నిజంగా తప్పుడు నడవడికతో తిరుగుతూ ఉంటే, అంటే నేర స్వభావం కాని నడవడిక వాళ్ళ వ్యక్తిగతం, నేర స్వభావం కాని నడవడిక వాళ్ళ వ్యక్తిగతం. అది చట్టబద్ధమైన నడవడిక అయితే మీరు నేను కూడా ఏమనలేం. వాళ్ళ స్వేచ్ఛ, అది వదిలే ఏమనలేం. కానీ ఒక శాలేం రాజు గారి మాటలు ఏ హైందవ స్త్రీనైనా, ముస్లిం స్త్రీనైనా, ఇక్కడ హైందవులు ముస్లింలు కాదు, నేను హైందవులు ముస్లింలు తీసుకోవట్లేదు. కుటుంబం ముందు, సమాజం ముందు తిరిగే వాళ్ళు ఎవరిని కూడా అనలా. ఎందుకంటే అది శాలేం రాజు గారు చెప్పిన వినండి, టీటీడీ ప్రధాన అర్చకులు చెప్పిన మాట మీరు వినండి. కట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయాన్ని ముగించారు. సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు విరపోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది. ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము. కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే. కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం, వివాహం చేసుకున్న వారు కూడా విన్నారు కదండి. ఇది టీటీడీ ప్రధాన అర్చకులు చెప్పి జుట్టు విరబూసుకుని పూలు పెట్టుకొని ఆలయానికి రావద్దు, అది వస్తే మహాపాపం అని చెప్పి వాళ్ళు టీటీడీ మెయిన్ భక్తి ఛానల్ లో అప్లోడ్ చేశారు. శాలేం రాజు గారి కంటే ముందు డానియల్ గారు ఇది వినండి సార్. ఆడియో రావట్లేదు, మీరు వాయిస్ లో చెప్పండి, పర్వాలేదు. ఆయన ఏమన్నారు అని మీరు చెప్పండి, అది మీరు మాట్లాడినట్టుగా. టీటీడీ మరొక అర్చకులు ఏమన్నారంటే, మీరు ఆలయానికి పూలు పెట్టుకొని వస్తే గతంలో కోతులు తీసుకెళ్ళాయి,
ఇప్పుడు కూడా అంతే పూలు పెట్టుకుని వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కోతులు ఎక్కువ ఆలయం గతంలో ఉండే, ఇప్పుడు కోతులు వాళ్ళు కాదు, వీళ్ళే ఆడవాళ్ళే కోతులు అని మాట్లాడి. ఓకే, నేను ఒకటి అంటే నేను అది కూడా తీసుకున్నాను. నేను దాని గురించి కూడా గతంలో మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే, నేను ఒకటంటా అంటే నేను ఒకటి చెప్తా, ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు నేను తీసుకున్నది మతానికి సంబంధించింది కాదు. మీరు అదే ఆయన ఏమన్నారు అంటే, ఆయన ప్రధాన అర్చకులు మాట్లాడింది, మరొక అర్చకులు మాట్లాడింది, స్త్రీల గురించి మాట్లాడాడు, మతం గురించి మాట్లాడతలా. ఇక్కడ స్త్రీ ప్రస్తావన తీసుకోండి, స్త్రీ ప్రస్తావన తీసుకోండి. అయితే మీరు ఎందుకు మరి డైవర్ట్ చేస్తారు? స్త్రీ ప్రస్తావన ఇక్కడ మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నా. అదే స్త్రీని నేను అడిగాను మీరు ఎందుకు ఇలా స్త్రీలను విమర్శించారు అని అడిగాను. డానియల్ గారు నేను ఒకటి చెప్పనా, నేనే అడిగాను స్త్రీలను ఎందుకు ఇలా విమర్శించారు, స్త్రీలను విమర్శించారు కదా అంటే ఆయన ఏమన్నా అంటే, నేను స్త్రీలను విమర్శించలేదు, స్వామివారి ముందుకు వచ్చేటప్పుడు ముడి వేసుకుని రావడం అనేది హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఆచారం, జుట్టు విరబోసుకుని రావటం, అది స్త్రీ నడవడికను విమర్శించటం కాదు అని వాళ్ళు అన్నారు. సార్ ఇప్పుడు ఆయన దేవాలయానికి వచ్చేటప్పుడు ఇక్కడ శాలింరాజు ఏమన్నారు అంటే, వారి దేవాలయానికి వచ్చేటప్పుడు వారికి అన్న హక్కు ఉన్నప్పుడు మా దేవాలయానికి వచ్చిన వాళ్ళని మేము అనుకోవడం తప్పే ఉంది. మా దేవాలయంలో ఉన్న తప్పే ఉంది. స్త్రీ ప్రస్తావన తెచ్చాడా మీరు చెప్పండి? హిందూ స్త్రీ ప్రస్తావన తెచ్చా, అసలు స్త్రీ ప్రస్తావన కానీ, మహిళ ప్రస్తావన కానీ, అపల ప్రస్తావన కానీ మీరు ఎందుకని తీసుకొస్తారు? ఏమండి చూడండి, ఇప్పుడు మనుస్మృతిలో ఏమండి మనుస్మృతిలో ఉంటది. డానియల్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఓకే, కృష్ణకుమార్ ఉన్నారు, మహిళ ఉన్నారు, కృష్ణకుమారి ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. డానియల్ గారు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. మేము మాట్లాడిన మాటలో ఇప్పటికీ మేము స్టార్ట్ నేను అనేది అది కాదు. డానియల్ గారు సార్ ఇప్పటికి మేము ఏదైనా లీగల్ నోటీసులు ఒకసారి కాదు డానియల్ గారు ఇక్కడ రెండు ఉంటాయి. డానియల్ గారు రెండు ఉంటాయి. మూడు పెట్టుకోకండి, మన మతాచారం కాదు అని చెప్పొచ్చు. మూడు పెట్టుకుంటే బజార్ స్త్రీలు అని చెప్పడం వేరు. మాట్లాడినప్పుడు వేల మంది స్త్రీలు కూడా ఉన్నారు, అన్ని మతాలకు సంబంధించిన స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కూడా హర్షించి చప్పట్లు కొట్టారు. ఎందుకంటే మేము కోర్టులో తెలుసుకుంటాం. మీరు ఇక్కడ మనం వేదికల మీద మాట్లాడడం ఉపయోగం లేదు. మేము త్రూ కోర్టు ద్వారా మేము చేసిన మాటలు స్టాండ్ అయి ఉన్నాము. పక్షపాతి స్త్రీల గురించి ఎక్కువ గౌరవించి మాట్లాడి, ఇప్పటికీ మా సన్నిధిలో మీరు వచ్చి చూసిన వందల మంది అభాగ్యులు, భర్త వదిలేసిన వాళ్ళు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించి పోషించే. మల్లెపూలు పెట్టుకుంటే స్త్రీ నడవడిక సరిగా లేని స్త్రీ అవునా అనే అర్థమేనా మీది? మల్లెపూలు పెట్టుకుంటే స్త్రీ నడవడిక సరిగా లేదు పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకొని అంటే మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే ప్రోత్సహిస్తారు కదా. ఎవరు తిరుగుతున్నారు? ఎవరు తిరుగుతున్నారు? డానియల్ గారు ఎవరు తిరుగుతున్నారు? తిరిగింది ఎవరు? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 19 క్లాస్ మల్లెపూలు పెట్టుకుని హక్కు నాకుంది. ఇదే విషయాన్ని డానియల్ గారు మీకే కాదు, నాకే కాదు, కరుణాకర్ సాగర్ కే కాదు, టీటీడీ అర్చకులకే కాదు, ఎవరికీ లేదు. డానియల్ గారు మీకు గాని, నాకు గాని, టీటీడీ అర్చకులకి గాని, కరుణాకర్ సాగర్ కో లేకపోతే ఇంకెవరికో లేదు. మల్లెపూలు పెట్టుకున్నాడు కాదు. డానియల్ గారు కాదు, డానియల్ గారు తప్పు. లేదంటే డానియల్ గారు బైబిల్ గ్రంథం ప్రకారం డానియల్ గారు మీకు రాజ్యాంగం తెలియనట్టుంది, మీకు రాజ్యాంగం తెలియనట్టుంది. కాదు ఓకే, కృష్ణకుమార్ గారు చెప్తున్నాం. అది బహిరంగ ప్లేస్ లో మేము చెప్పలా, ఓపెన్ గా మేము చెప్పలా. ఆ వీడియో బయటకు వచ్చింది కదా.
మేము వేరే దైవం చెప్పిన దాన్ని జరిగిన దాన్ని మేము చెప్పుకున్నాం. ఇది మా హక్కు, ఇది మా భావ స్వేచ్ఛ ప్రకటన. మేము ఏ స్త్రీని కించపరచలా, ఏ స్త్రీ ఫలానా కులం ఫలానా ఓకే డానియల్ గారు, కృష్ణ కుమార్ గారు, కృష్ణ కుమార్ గారు ఒకసారి మాట్లాడతారా? డానియల్ గారు ఒక్క నిమిషం ఆగుతారా ప్లీజ్? నేను కాదు, స్త్రీ జాతిని ఎంత అవమానపరిచారు. ఈ రోజుకి నార్త్ సైడ్ ఇటువైపు కూడా స్త్రీల మీద కృష్ణ కుమార్ గారు నా మాట వినపడుతుందా మీకు? అప్పుడు లేకుండా కృష్ణ కుమార్ గారు మీరు మహిళ మాట వింటారా? మీరు వన్ సైడ్ గా మాట్లాడాలనుకుంటున్నారా? ఇది తప్పు అని నిర్ధారణ చేసేది ఓకే 2 నిమిషాలు మాట్లాడండి. ఓకే వింటారు. ఇప్పటి వరకు మా మీద తప్పుడు ప్రచారం చేసిన వేశ్య స్త్రీలు అన్నాడని కొంతమంది, హిందూ స్త్రీలు అన్నాడు కొంతమంది, స్త్రీలు అన్నాడు కొంతమంది అని ఇష్టానుసారంగా పిచ్చి తమ్ముళ్ళు పెట్టుకొని మా పరువుని డ్యామేజ్ చేసి మా క్రైస్తవ పరువుని, మహిళల పరువుని బజానికి ఇచ్చినందుకు వాళ్ళ మీద డిఫర్మేషన్ అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా మేము వేయడానికి వెళ్ళాము. ఆల్రెడీ అక్కడ తెలుసుకుంటాం మేము మహిళ ఉన్నారు. ఏమండి సార్, మీది రైటో నాది రైటో గౌరవ న్యాయస్థానాలు చేస్తే ఖచ్చితంగా అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీని గురించి ఎంత చర్చించుకున్నా అది సమర్థిస్తున్నారా? ఇంకా న్యాయస్థానం ద్వారా వాస్తవాన్ని నిరూపిస్తాం. తప్పు మా మీద దుష్ప్రచారం. నేను రెండు క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్తారా? డానియల్ గారు, 2 మతాల మధ్య అందుకే వక్రీకరించొద్దు, మనం సక్రమంగా మాట్లాడుకుందాం. వక్రీకరించేవారు గొడవలు పడుతున్నారు, దీన్ని విచ్చలవిచ్చిగా తీసుకెళ్తున్నారు. ఓకే డానియల్ గారు, ఓకే డానియల్ గారు మీరే చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం ఉండదు. ఒక్కసారి అందులో వక్రీకరించారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా? మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వస్తుంది. ఆర్ యూ రెడీ? మీరు రెడీగా ఉన్నారా? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మీరు ఇందాక నాకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తా ఉంటే నేను హైకోర్టు దగ్గర ఉన్నాను, మళ్ళా మేడం గారు చేశారు. నేను చెప్పాను వాళ్ళకి, నేను కావాలంటే నాకు ఫోన్ చేసిన మేడం గారి పేరు ఎవరో ఉన్నారు, వారితో నేను చెప్పాను. నాకు ఇప్పుడు ప్రేయర్ ఉంది, మీరు ప్రశాంతంగా హఠాత్తుగా మీరు చెప్పారు, మీరు చెప్పండి ఖచ్చితంగా నేను వచ్చి మేము అన్న మాట మీద సరే రెడీ ఉన్నారా? పాయింట్ పాయింట్. ఇది మతాలకు అతీతంగా కాదు, ఇది స్త్రీ గురించి అంటూ ఉన్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను, స్త్రీని అవమానించేది ఒక పూజారైనా పాస్టర్ అయినా ఇంకొకరైనా నేను ఖండిస్తున్నా. వాటిని కూడా ఖండిస్తా. ఒక మతాన్ని, ఒక మతాచారాన్ని ఇంకొకరు ఎవరైనా విమర్శిస్తే నేను ఖండిస్తా. స్త్రీలు ఎవరు మాట్లాడుతున్నారా? ఏమండి మా మరిమ తల్లి గారిని అంత దారుణం దూషించారు. అది పంపించండి, ఒకసారి అడుగుదాం. ఓకే నేను అడుగుతా, నేను క్వశ్చన్ చేస్తా. బిగ్ టీవీ క్వశ్చన్, ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకొకరు ఎవరైనా విమర్శిస్తే బిగ్ టీవీ క్వశ్చన్ చేస్తుంది. అడుగుదాం. అంటే డానియల్ గారు ఒక్కడే అంటే వాళ్ళు అలా అన్నారు కదా అని మీరు మొత్తం స్త్రీలందరినీ విమర్శించారా? వాళ్ళు అలా అన్నారని మీరు మొత్తం స్త్రీలను విమర్శించారా? వివరణ ఇచ్చారు కదా? వివరణ ఇచ్చారు కదా? నో వివరణ ఇవ్వలేదు. ఎవరు అలా అంటే చిన్నపిల్లలు పూలు పెట్టుకుంటారు, స్త్రీలు పూలు పెట్టుకోరా? డానియల్ గారు స్త్రీలు పూలు పెట్టుకోరా? డానియల్ గారు స్త్రీలు పూలు పెట్టుకోరా? లెక్కకొస్తే ఏమండి మా ఆర్సిఎం చర్చిల్లో కూడా పూలు సంప్రదాయం ఉండింది. డానియల్ గారు నేను ఒక మాట చెప్తా. డానియల్ గారు బహుశా మీరు అడ్వకేట్. డానియల్ గారు నేను ఒక మాట చెప్తా, వింటారా? నో డానియల్ గారు నేను ఒకటి చెప్తా. డానియల్ గారు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. డానియల్ గారు మీరు 2 రకాల మాట. కృష్ణ కుమార్ గారు మాట్లాడినప్పుడు అందరూ హర్షించి చప్పట్లు కొట్టారు. స్త్రీ జాతిని సన్మార్గంలో నడిపించడానికి అంటే పురుషులు లేరా? పురుషులు లేరా? వక్ర మార్గంలో పురుషులు లేరా? కాదు వక్ర మార్గంలో పురుషులు లేరా? మీరు అంటే కాదు వక్ర మార్గంలో ఉన్న స్త్రీలను మాత్రమే సంస్కరిస్తారు, వక్ర మార్గంలో పురుషులు లేరా? కాదు వక్ర మార్గంలో పురుషులు లేరా? చట్టపరంగా మేము ఎదుర్కొంటాం, చట్టంతో మేము బుద్ధి చెప్తాం అందరికి. డానియల్ గారు
క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, నాకు క్రైస్తవులు హిందువులు కాదు, క్రైస్తవును విమర్శించే హిందువు, హిందువును విమర్శించే క్రైస్తవు, లేదంటే హిందువును క్రైస్తవును విమర్శించే ముస్లిము, వీళ్ళందరినీ నేను మతాల దృష్టితో చూడలేదు. అన్ని మతాలు నాకు సమానమే. దీన్ని ఎదుర్కొంటాం. మేము ఏ స్త్రీ కూడా మేము అవమానకరంగా మాట్లాడాలా, మేము కృష్ణ కుమార్ గారు ఓకే, ఒక మహిళ ఉన్నారు, మాట్లాడతారా? కాదు, డానియల్ గారు మీరు వింటారా? డానియల్ గారు, నేను కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతా, నేను కూడా అడ్వకేట్నే, మీరు వినండి కదా, మరి మాట్లాడదాం, వినండి కదా డానియల్ గారు వినండి కదా. డానియల్ గారు అది కాదు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, చెప్పండి డానియల్ గారు ఒకే ఒక క్వశ్చన్. ఒకరు నాతో మాట్లాడారు ఫోన్ చేసి, పూలు పెట్టుకోవడం మన సంప్రదాయం కాదు అని చెప్పడం వేరు, పూలు పెట్టుకునే స్త్రీలు బజారు స్త్రీలు, నడవడిక సరిగా లేని స్త్రీలు అని చెప్పడం వేరు. స్త్రీ పూలు పెట్టుకునే స్త్రీలు అన్నారా? ఇదే మీరు చేసే తప్పు, బ్లండర్ మిస్టేక్, ఇది నేరం. పూలు పెట్టుకుని మీరు ఇంతకు ముందు కూడా అన్నారు. చూపించండి, నేను చెప్తున్నా సార్. బిగ్టీ వాళ్ళు కానీ చూసే వాళ్ళందరికీ బహిరంగంగా సవాల్ చూస్తున్నా. పూలు పెట్టుకునే స్త్రీ, పూలు పెట్టుకున్న ఆడవారు, పూలు పెట్టుకున్న మహిళలు, పూలు పెట్టుకున్న అబద్ధాలన్నీ మీరు చెబితే మేము ఒకసారి మళ్ళీ బయట ప్లే చేస్తాను, ఒకసారి మీరు క్షమాపణ చెప్పాలి ఇప్పుడు. ఓకే దెన్ ఒకవేళ అందులో అలా లేదు, దాని అర్థం అది కాదు అంటే ఐఎమ్ రెడీ టు సే సారీ. ఓకే, ఒకసారి బయట ప్లే చేద్దాం, ఒకసారి బయట ప్లే చేయండి కృష్ణ కుమార్ గారు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మూర పూలు. ఎస్ డానియల్ గారు, మల్లెపూలు కొనడానికి వాళ్ళు బజారు స్త్రీలు కాదు, పరిశుద్ధమైనటువంటి స్త్రీలు, నీతిగా ఉండే స్త్రీలు. మనుషులు కాదు, బజారు ఓకే స్త్రీ అన్నా, పురుషుడు అన్నా, లేదా పలానా ట్రాన్స్జెండర్ అన్నా, చిన్నపిల్లలన్నా, పెద్దోళ్ళన్నా, మహిళలు ఇంత ఓకే అంటే ఎవరిని మనుషులు అంటే క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మీరు. ఓకే నేను చెప్తాను. ఓకే చెప్పండి, వింటారా? నేను చెప్తాను, ఒక మాట అడుగుతాను, వింటారా? మరి ఎవరినన్నారు ఆయన? మనుషులు, ఆ మనుషులు ఎవరు? ఏమన్నారు మీరు? ఉంటాను. నేను గనక బజారు స్త్రీలు అంటే నేను క్షమాపణ చెప్తా అన్నాడు. మనుషులు అన్నాడు, స్త్రీ మనుషులు అంటే ఎగ్జాక్ట్లీ డానియల్ గారు మీకు మళ్ళీ వినిపిస్తా. ఓకే డానియల్ గారు ఓకే వింటారా? సరే నిలబడే పడితే మీరు క్షమాపణ చెప్పండి. ఓకే రైటా, వింటారా? ఓకే, మరి ఎవరు మనుషులు అంటే ఎవరు? మనుషుల్లో విభిన్న మనుషులందరూ ఒకే రకంగా ఒకే మనసు. ఏ మనుషులు అంటే మల్లెపూలు కొని ఏ మనుషులు? ఏ మనుషులు? మనుషులు ఉన్నారు, సమాజాన్ని నాశనం చేసే మనుషులు ఉన్నారు. వాళ్ళని వదిలేయండి, నేను అనేది అది కాదు. ఏ మల్లెపూలు కొనే ఏ మనుషులు? మీకెందుకు వచ్చింది? ఓకే అంటే ఎవరు? ఆ మల్లె నాకు రాలేదు అక్కడ. డానియల్ గారు ఓకే, నేను అడిగేది చెప్పండి. మీరు కట్ చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు 2 వెర్షన్లో తీసుకోవాలి కాబట్టి నేను తీసుకుంటున్నాను. దేనికి ఆగండి, మల్లెపూలు ఎవరు కొంటారు? డానియల్ గారు మల్లెపూలు ఎవరు కొంటారు? డానియల్ గారు ఇంటర్ప్రిటేషన్ బాగా చేస్తున్నారు మీరు, నేను అనేది అది కాదు. ఓకే ఎవరు ఆ బజార్ మనుషులు ఎవరు? ఓకే డానియల్ గారు, మరి ఎంతమంది స్త్రీలు ఉన్నారు? నో డానియల్ గారు, డానియల్ గారు, మీరు కావాలి అని వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను అనేది అది కాదు. డానియల్ గారు నేను అడుగుతాను, అదే వింటారా? ఓకే డానియల్ గారు, డానియల్ గారు నేను ఒకటి అనలేదా? ఓకే నో డానియల్ గారు మీరు అబద్ధాలు ఆడకండి. డానియల్ గారు మీరు అబద్ధం చెప్తున్నారు. డానియల్ గారు నో డానియల్ గారు మరి మల్లెపూలు కొనే ఎవరు? మీరు చెప్పండి ఆన్సర్. ఓకే 1 మినిట్ డానియల్ గారు, 1 మినిట్ డానియల్ గారు, ఎవరు మల్లెపూలు కొనే ఆ మనుషులు ఎవరు? మల్లెపూలు కొనే ఆ మనుషులు ఎవరు?
ఉన్నతమైన స్థానంలో మల్లెపూలు చెప్పండి. అనలేరు. మీరు వినండి, మళ్ళీ వినిపిస్తా, మీరు వినండి, మళ్ళీ వినిపిస్తా, వినండి. మీరు ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఒక్కరూ మల్లెపూలు కొనలేదు ఏంటి అంటే మల్లెపూలు కొనడానికి వాళ్ళు బజారు మనుషులు కాదు అని అన్నారు అందులో. అర్థమైందా డానియేల్ గారు మీకు? డానియేల్ గారు అందులో మహిళలనే అన్నారు. డానియేల్ గారు మహిళలనే అన్నారు అందులో. డానియేల్ గారు అందులో మహిళలనే అన్నారు. డానియేల్ గారు మహిళలనే అన్నారు అందులో. 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 మహిళలనే అన్నారు అందులో. డానియేల్ గారు మహిళలనే అన్నారు అందులో. డానియేల్ గారు మహిళలనే అన్నారు అందులో. మీరు ఎందుకు డానియేల్ గారు నా మాట వినాలనుకోవడం లేదు? డానియేల్ గారు మీరు వన్ సైడ్ మాత్రమే ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? డానియేల్ గారు మీరు వన్ సైడే మాట్లాడాలని అనుకుంటున్నారు. డానియేల్ గారు మీరు వన్ సైడే. డానియేల్ గారు మీరు ఇక్కడ మాట్లాడుతున్న ఆ రెండు మాటలు ఏంటో అర్థమవుతున్నాయి. చూడండి ఏమన్నాడు ఆ పూల వ్యాపారి, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఒక్కరు కూడా మల్లెపూలు కొనలేదేంటి అని అడిగితే వీళ్ళందరూ మల్లెపూలు కొనడానికి బజారు మనుషులు కాదు అని అన్నారు. ముందే మహిళలని అన్నారుగా, మీరే కదా మహిళలను తీశారు మీరే అన్నారుగా. వినిపించమంటారా మీకు మళ్ళీ బయటది? డానియేల్ గారు మీరు వన్ సైడ్ వాదించాలని అనుకుంటూ ఉన్నారు. నేను మాత్రం ఇక్కడ ఎవరి సైడ్ తీసుకోవాలని అనుకోవడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్టియన్స్ని విమర్శించే హిందువులు నా దృష్టిలో వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులు కాదు. క్రిస్టియన్స్ని పనిగట్టుకుని విమర్శించే హిందువులు నా దృష్టిలో మానవత్వం ఉన్న మనుషులు కాదు. అలాగే హిందూస్ని పనిగట్టుకుని విమర్శించే క్రిస్టియన్స్ నా దృష్టిలో మానవత్వం ఉన్న మనుషులు కాదు. అలాగే ముస్లిమ్స్ని టార్గెట్ చేసుకుని లేదా హిందువుల్ని క్రిస్టియన్స్ని టార్గెట్ చేసుకుని మాట్లాడి ఏ మతస్థులైనా, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరో నా దృష్టిలో వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులు కాదు, పాపం చేసే మనుషులుగా భావిస్తాను నేను. ఒక మతాన్ని మీరు ప్రార్థించుకోండి. హిందువులైతే మీరు మీకు నచ్చిన దేవుని ప్రార్థించుకోండి. హిందూ సోదరులారా, క్రిస్టియన్ సోదరులారా, మీరు మీకు నచ్చిన యేసు ప్రభువుని ప్రార్థించుకోండి, ప్రభువుని పూజించుకోండి, ప్రేయర్ చేయండి. అలాగే ముస్లిమ్స్ కూడా మీరు నమ్మే దేవుణ్ణి ప్రార్థించుకోండి. కానీ మీరు నమ్మే దేవుని కాకుండా ఇతరులు నమ్మే దేవుణ్ణి విమర్శించే హక్కు హిందువులకు లేదు, ముస్లింలకు లేదు, క్రిస్టియన్స్కి లేదు, ఏ మతస్థులకు కూడా లేదు. బిగ్ టీవీ స్టూడియో నుంచి నేను చెప్తున్నాను, నాకు ఏ మతం వైపు సపోర్ట్ తీసుకోను. కానీ ఇక్కడ మహిళలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే డానియేల్ గారు మీరు అబద్ధం చెప్పారు. డానియేల్ గారు ఒకవేళ కరుణాకర్ సుగుణ క్రిస్టియన్స్ ఏమన్నా అంటే కరుణాకర్ సుగును కూడా ఇక్కడికి తీసుకొచ్చి నేను కడుగుతా. ఆయన హిందూ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, క్రిస్టియన్ అవనివ్వండి, ఒక ఇతర మతస్థులను మీరు నమ్మే మతాల కోసం వ్యతిరేకిస్తూ కించపరుస్తూ మాట్లాడితే నేను కడుగుతా. సో ఇక్కడ నేను తీసుకుని చెప్పదు. ఓకే, ఎవరైనా తిట్టారంటే పట్టుకుని రండి. ఎందుకు పరమత అసహనం? మన మతాన్ని మనం ప్రార్థించుకుందాం. ఎదుటి మతాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. సొసైటీలో ఎందుకు అశాంతిని క్రియేట్ చేస్తారు? ఎవరైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకో మతమైనా, ఎవరైనా కూడా మనం నమ్మే దేవుణ్ణి నమ్మండి, మీరు నమ్మే దేవుణ్ణి పూజించుకోండి. ఇతర దేవుళ్ళని తిట్టే హక్కు మీకు లేదు. సో ఇక డానియేల్ గారి గురించి తీసుకుంటున్నా. డానియేల్ గారు మీరు అబద్ధం చెప్పారు. డానియేల్ గారు ఆయన మహిళలను అక్కడ కరెక్ట్గా చెప్తే మనుషులు అన్నారు. ఆ మహిళలు చిన్నపిల్లల మనుషులా, మనుషులా, స్త్రీ మనుషులా అని మీరు మళ్ళీ దానికి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు డానియేల్ గారు. ఇది కరెక్ట్ కాదు కదా డానియేల్ గారు. అన్నారు, ఏమన్నారు ఒకసారి వినిపించిన తర్వాత నేను కృష్ణకుమార్ గారితో మాట్లాడతాను. కృష్ణకుమార్ గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను అడుగుతున్నా ప్రజల్ని, నాకు మతం లేదు, అన్ని మతాలు నాకు ఒక్కటే. ఒకవేళ నాకు మతాన్ని ఆపాదిద్దామని అనుకుంటే, నేను బిగ్ టీవీ స్టూడియోలో కూర్చున్నాను, నాకు మతాన్ని ఆపాదిద్దామని మీరు అనుకుంటే నన్ను చర్చికి రమ్మంటారా? నేను వస్తా. ఆలయానికి రమ్మంటారా? నేను వస్తా. మసీదుకు రమ్మంటారా? నేను వస్తా. ఏ ప్రేయర్ చేయమంటే నేను ఆ ప్రేయర్ చేస్తా. నాకు మతాలు లేవు, అన్ని మతాలని నేను గౌరవిస్తా. కాబట్టి నాకు మతం ఆపాదించే ప్రయత్నం చేయకండి, ఛానల్కి మతాన్ని ఆపాదించే ప్రయత్నం చేయకండి. మీరు చర్చికి రమ్మంటే నేను వస్తా, ఆలయానికి రమ్మంటే నేను వస్తా, మసీదుకి రమ్మంటే నేను వస్తా. నాకు అన్ని మతాలు కూడా సమానమే. కానీ ఒక మతాన్ని కించపరిస్తే నేను అడుగుతా, మహిళలను కించపరిస్తే నేను అడుగుతా. దాన్ని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు, కేసులు పెడతానని ఎవరిని భయపెడతారు? ఒకసారి నేను ఆ బయట వినిపిస్తా, అందులో మహిళలను అనలేదంటున్నా డానియేల్ గారు. ఒకసారి ఆ బయట ప్లే చేద్దాం. బయట ప్లే చేయండి ఒకసారి.
కొందరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మొరపూలు కొనలేదు. కొనర్రా కొందరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. విన్నారుగా డానియల్ గారు, ఇంతమంది స్త్రీలు ఉన్నారు కొనలేదు అంటే వాళ్ళు మల్లెపూలు కొనటానికి బజారు సంబంధికులు కాదు అంటూ మాట్లాడారు. ఇక్కడ మళ్ళీ స్త్రీలు అనలేదు అని మీరు మళ్ళీ అక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. సో నాకు మతం సంబంధం లేదు, నాకు మతం అంటగడదామని ఎవరు కూడా దయచేసి ప్రయత్నించొద్దు. అన్ని మతాలు నాకు సమానమే, అన్ని మతాలు నాకు సోదరు లాంటి వాళ్ళే. నన్ను ఏ ఆలయానికి రమ్మన్నా వస్తా, ఏ చర్చికి రమ్మన్నా వస్తా, ఏ మసీదుకి రమ్మన్నా నేను వస్తా. అన్ని దేవుల్ని కూడా నేను శిరస్సు ఉంచి మొక్కుతా. ఆ మతాచారాలను నేను ఫాలో అవుతా, గౌరవిస్తా. అన్ని మతాచారాలను నేను గౌరవిస్తా. కాబట్టి వీటికి, ఈ డిబేట్కి లేదంటే ఒక ఛానల్స్కో మతాన్ని పులిమే ప్రయత్నం చేయొద్దు. కానీ తప్పు అయితే మాత్రం తప్పు అని ఖండిద్దాం. ఆ తప్పు ఎవరు చేసినా కూడా. ఎస్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. కృష్ణకుమార్ గారు, ఆయన ఇది స్త్రీలను అనలేదు, ఏదో మనుషులను అన్నారని అంటూ ఉన్నారు. కానీ చాలామంది స్త్రీలను అన్నారు అంటూ గొడవ చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? కృష్ణకుమార్ గారు, కృష్ణకుమార్ గారు నా మాట వినిపిస్తుందా? ఎస్ కృష్ణకుమార్ గారు లైన్ కూడా కట్ అయింది. ఓకే, నేను కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ అని నేను చదివి వినిపిస్తా. ఇతరులు నమ్మే దేవుణ్ణి సాలెం రాజు గారి మన తిట్టినట్టుగా వీడియోలో ఉందా? మీకు చెవులు పనిచేస్తున్నాయా? బహుశా తిట్టినట్టు ఉందా అని అడుగుతున్నారు. కానీ తిట్టినట్టు ఉందని చాలామంది అంటూ ఉన్నారు. సో తిట్టినట్టు ఉందా లేదా అని క్వశ్చన్ చేసి ఆన్సర్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. సో ఒక్కటి చెప్తున్నాను, ఇది క్రిస్టియన్సా, ముస్లిమ్సా, హిందూసా, ఏ మతం అనేది సంబంధం లేదు. ఆయన పూలు పెట్టుకునే మహిళల గురించి అన్నారు కాబట్టి అంటూ కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నేను ఆయన దగ్గర నుంచి వివరణ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నా. ఇది మతానికి సంబంధించిన వేలో తీసుకోవాలని అనుకోవడం లేదు, దానికి సంబంధం లేదు. కేవలం మహిళల్ని, అంటే పూలు పెట్టుకునే మహిళల్ని ఆయన విమర్శించారు అంటే. ఒకసారి నేను సాలెం రాజు గారితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాం, కానీ ఆయన కాల్ ఆన్సర్ చేయట్లేదు. సాలెం రాజు గారు, మీ ద్వారా మీ శిష్యుడు అని చెప్పారు, బాప్టిజం తీసుకున్న మీ డానియల్ బాప్టిజం మీ ద్వారా తీసుకున్నాను అని చెప్పారు. ఆయన లైన్లోకి వచ్చారు. కానీ మేము మీ వెర్షన్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాం, పాయింట్ టు పాయింటే తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వన్ సైడ్ ఎప్పుడు కూడా మనం చెప్పాలని అనుకోవట్లేదు. నిజంగా మీరు ఏ ఉద్దేశంతో అన్నారు? మీ ఉద్దేశాన్ని బయటి వ్యక్తులు ఎవరైనా వక్రీకరిస్తూ ఉన్నారా? లేదంటే మీరు ఆ ఉద్దేశంతో అన్నారా, ఇంకొక ఉద్దేశంతో అనబోయి ఈ మాట అన్నారా? మీ ఉద్దేశాన్ని నేను తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. మీకు కావాలని అనుకుంటే, మీకు అభ్యంతరం లేకపోతే మీరు డిబేట్కి రావచ్చు, మీరు నేను కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. అసలు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, మీ ఉద్దేశం ఏంటి, మీ ఉద్దేశాన్ని బయట ఎలా వక్రీకరించాలనుకుంటున్నారు అనేది మీరు కావాలనుకుంటే చెప్పొచ్చు. అవకాశాన్ని మేము కూడా మీకు ఇస్తాం. మా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు దానికి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు అందుబాటులోకి వస్తే నేను మళ్ళీ మీతో డిబేట్ తీసుకుంటాను. మీరు అందుబాటులోకి వస్తే నేను మళ్ళీ డిబేట్ తీసుకుంటా. అండ్ ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అందరిని అడుగుతూ ఉన్నా, ఈ వ్యాఖ్యల గురించి, ఈ వ్యాఖ్యలపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? సాలెం రాజు గారు మాట్లాడిన మాటలను బయట వ్యక్తులు వక్రీకరించారా, లేదంటే సాలెం రాజు గారే విమర్శించారా? మీరేమనుకుంటున్నారు? ఇంకొకసారి నేను ఆ ఆడియోని వినిపిస్తా, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ సాలెం రాజు గారు, ఒకవేళ మీరు దీనిపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటే మీ దగ్గర నుంచి నేను క్లారిటీ తీసుకోవాలనుకుంటూ ఉన్నాను. ఈ డిబేట్ క్లోజ్ చేసిన తర్వాతనైనా మీరు అందుబాటులోకి వస్తే నేను మీతో మనం మాట్లాడుకుందాం. అసలు మీ ఉద్దేశాన్ని ఎందుకు వక్రీకరించారు, మీ ఉద్దేశాన్ని ఏ ఉద్దేశంతో ఇతరులు వక్రీకరిస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి, ఈ వివరాలు తీసుకుందాం. ఒకసారి సాలెం రాజు ఏం మాట్లాడారో చూద్దాం. బండి పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో కూడా చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే, ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా.
అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే, ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు.